ఆ 4 స్లాబ్‌లు ఏవైతే ఉన్నాయో, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 4 స్లాబ్‌లు ఏవైతే ఉన్నాయో, 4 స్లాబ్‌లు దగ్గరలో ఉన్నటువంటి గూడ్స్‌ని ఆ కేటగరీలో చేర్చడం జరిగింది 2017లో. ఒక కేంద్ర ప్రభుత్వాన్ని నేననను, రాష్ట్రాలు కూడా. వాళ్ళకి కూడా ఏంటి అంటే రెవెన్యూ కావాలి. రెవెన్యూ దేనికి కావాలంటే చాలా స్కీమ్స్ ఉంటాయి. ప్రజల కోసం చేయాల్సినటువంటి అభివృద్ధి కార్యక్రమాలుంటాయి. వాటన్నిటి కోసం ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్స్ కూడా రెవెన్యూ కావాలి కాబట్టి, మాకు కూడా రెవెన్యూ పోతుందని వాళ్ళు అనడం. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక 1,30,000 నుంచి 1,40,000 దాకా కొంచెం అప్పు తీసుకొని మరి ఆ దాన్ని కంపెన్సేట్ చేయడం, కంపెన్సేటరీ సెస్ కూడా పెట్టి ఇవ్వడం జరిగింది. ఇవి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇప్పుడు గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ సిట్యుయేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఏం జరిగింది అంటే, చాలా పెద్ద ఎత్తున ఫీడ్‌బ్యాక్ సెంట్రల్ గవర్నమెంట్‌కి వెళ్ళడం జరిగింది. 240 సీట్లు తగ్గింది. తగ్గిన తర్వాత కూడా వాళ్ళు ఫీడ్‌బ్యాక్‌ని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ప్రజల నుంచి మెయిన్‌గా వచ్చింది ఏంటి అంటే, టాక్సెస్ విపరీతంగా ఉన్నాయి. వస్తువుల మీద కావచ్చు, సేవల మీద కావచ్చు. యూ హావ్ టు డూ సంథింగ్. ఎందుకంటే యావరేజ్ జీఎస్టీ కలెక్షన్ నిజంగా కూడా 1,80,000 దాటింది కాబట్టి, ఆ రెవెన్యూ న్యూట్రల్ అనేది జరిగింది, ఆల్రెడీ జరిగిపోయింది. సో మనం ఒక థ్రెషోల్డ్ దాటాం. అంటే మనకు మంచి కన్సిస్టెంట్ గా రెవెన్యూస్ వస్తున్నాయి. మనం చాలా మార్పులు చేసుకున్నాం. కాబట్టి ఫీడ్‌బ్యాక్ ఏంటి అంటే, యూ హావ్ టు రెడ్యూస్ ద టాక్సెస్ అనేది ఫీడ్‌బ్యాక్ వెళ్ళింది.